బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. వారం రోజులుగా పోలీసుల్ని ముప్పు తిప్పలు పెడుతోంది. ఆడ చూడ్ని మీ ఎందుకు చంపే కూడా పెట్టుకున్నారు. ఆడ చూడ్ని మీ ఎందుకు చంపే కూడా పెట్టుకున్నారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఇంకా వీడియో గురించి మాట్లాడితే మీరు ఈ పాటి చాలా చోటు వింటారు, చెడ్డీ గ్యాంగ్ చాలా విధ్వంసం చేస్తుంది, ఊర్ల మీద పడి దోచుకుంటున్నారు అనేది. ఈరోజు మా టీవీలో వాళ్ళలో ఒక వ్యక్తి బయటపడినాడు. ఎవరు? చెడ్డీ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తి. మా టీవీలో రాలేదే అనుకోవచ్చు, మీ టీవీలో కాదు, ఓన్లీ మా టీవీలోనే వస్తుంది. ఎందుకంటే మేము సెట్ చేసింది కాబట్టి అది. ఆ గ్యాంగ్లో ముఖ్య ముఠా నాయకుడు మా శివ పుట్టుడే. సో అది ప్లే అవుతా అంటే వాడిని అడిగేదానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వీడియో. ఖచ్చితంగా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మీరు నవ్వుకునే కోసం మేము చాలా కష్టపడతాం. ఈ వీడియో కాన్సెప్ట్ కూడా క్రెడిట్ గోస్ టు వాణి. మంచి మంచి కంటెంట్లు ఇస్తా అంటారు, మీకెందుకు రాలని కుళ్ళుకోండి. సన్న వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తే మేము ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి, నలుగురికి రీచ్ అవ్వడానికి పుషప్ హెల్ప్ అవుతుంది. చాలా కష్టపడుతుంది, మీకు తెలియదు అంతే. వీడియోలు ఏదో ఈజీ అనుకుంటారు కానీ అది చేయడానికి ఎంత కష్టపడాలో నేను చేస్తున్నాను ఇప్పుడు నాకు తెలుస్తుంది, చెప్తున్నా. అది ఓకేనా? మా కష్టాన్ని కూడా మీరు గుర్తిస్తారని అనుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. మీ చౌదరి. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోతోంది. ఏంది మీ కొంపలో ఉండాలా లేదా? ఏంది మీ కొంపలో ఉండాలా లేదా? అసలు నువ్వు చేసే పనులకి ఏం చేసినా నిమ్మే ఏ నువ్వు నాకు కనబడద్దు రే. నువ్వులే నిమ్మే ఇప్పుడు ఏది ఖర్చు మొత్తుకుంటున్నావు? పరువాత తీసుకోవాలి శివనుకు. చూడు నిమ్మే అది చూసుకో. దొంగతనం చేసి న్యూస్ లో వచ్చావు. నీరు దొంగతనం చేసినా మొత్తం పోయింది. పోనీ చూడు అది చూడు దోపిడీ చేసింది. మొత్తం పోగొట్టాడు. పర్వత తీసి బజార్లో కలిపేసినారు. నువ్వు చిక్కట్లేదు. నిమ్మి ఇంకా ఏంది మీ కొంపకి ఇంటికి వస్తారు. అట్లా ఉంది, అట్లా పోగొట్టున్నాయా? చూడు చూడు మా నిమ్మి సైజు బాడీ చూడాలి. తల బాడీ చూడు, దానికి డైరెక్ట్ నటిద్దు ఇక్కడ చేస్తానో సరిపోలే. ఇక్కడ దొంగతనాలు చేస్తాను సరిపోలే, ఇంట్లో పాకెట్లు దొంగతనం చేస్తాను సరిపోలే. ఇంక మళ్ళీ బజార్ నువ్వు చిడ్డీలు వేసుకొని తిరుగుతున్నప్పుడే మొత్తం తీసేసాడు నిమ్మి. ఏంద్ర ఇప్పుడు వచ్చినావు? వీళ్ళు ముగ్గురు ఎవరు? న్యూస్ కి వస్తాను. నువ్వు చెప్పింది నేను నమ్మలే, నా తప్పైపోయింది, క్షమించు. నేను అన్ని విషయాల్లో సపోర్ట్ చేసుకున్నాను. ఆడ సంచి పక్కన తాడు, వెనకాల రాడ్డు. ఆడ చూడ్ని మీ ఎందుకు చంపే కూడా పెట్టుకున్నారు. ఆడ చూడ్ని మీ ఎందుకు చంపే కూడా పెట్టుకున్నారు. కానీ జగన్ ఎట్లా పని చేయను. కానీ ఇన్ని రోజులు దొంగను పెట్టుకున్నామా? నీ గురించి ఎప్పుడో తెలుసు, ఈ పా నమ్మలే. అందరూ చెడ్డీ కాపాడ
పడాలంటాం. నేను చెప్తా. మొత్తం పోయింది, పరువు పోయింది, మొత్తం పోయింది, పరువు పోయింది. మీ ఆడ ఎవరితో తీసుకొచ్చినాడు అది ఇంకా తేలే చెప్తున్నా నువ్వు. ఏ కొట్టమాడంత కూరుగా వచ్చి సంబంధం ఉంది. అప్ప కూడా వచ్చాడని చెప్పు, ఇంక సరిపోద్ది. సంబంధం అప్ప కూడా వచ్చాడని చెప్పు. ఆ లాస్ట్ లో ఉన్న జుత్తులో ఈడే అని చెప్పు. ఆ లాస్ట్ లో ఉన్న జుత్తులో ఈడే అని చెప్పు. నాకు షాక్ లేదు, ఎందుకంటే నీ గురించి నాకు మొత్తం ఐడియా ఉంది. కాదు అల్ఖైదా బ్యాచ్ లెక్క కూడా పోతావు కొద్ది రోజులకి. తప్పు ఏంటే కాబట్టి తీసేవాడు నువ్వు అర్థమైందా? నువ్వు మొత్తం చేస్తున్నా బ్యాట్ అయిపోతాను ఇంకా. ఏంది మీ న్యూస్ లో ఇట్లా వస్తుంది? ఎంత ఇప్పుడు అందరూ చూసింటారా? మనల్ని అందరూ దొంగ అనుకోని వీటి తెచ్చినవన్నీ మనమే తింటున్నాం. ప్రాణానికి ఏమైనా తట్టుకోలేను ప్లీజ్. మొత్తం అవార్డులు ఇస్తారా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు పోలీసులు ఫోన్ చేస్తావు. లొంగిపోవా? అంత సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా అట్లా పెట్టాడు చూడు, కనిపించారా? తెగించినారు. వీడియో కూడా మొగం చూపిస్తాడు. ఈ టీంకి నేనే పెద్ద వెనక్కి తిరిగి ఇట్లా సంబంధం ఉందా సార్? చూడు చూపింగా నువ్వేం చూసేది నాయన? నేను చూడలేదు, నా వల్ల కాదు. ఇంకా అయిపోయింది. లొంగిపోతావా ఎన్కౌంటర్ చేసేస్తాను. అవన్నీ కాదు, నువ్వు ఫోన్ చేయి, లొంగిపిచ్చేయి, లేదా మనల్ని తీసపోతారు. పెట్టిపోను కానీ నిధులు పెట్టిపోను కానక్క. లొంగిపిచ్చేది నాకు ఇష్టం లేదా? ఎన్కౌంటర్ చేసేది నాకు ఇన్వెస్ట్ నాకు మొత్తం తెలుసు. నీదే మొత్తం నిన్ను చిత్రం చేస్తే నాకేం వస్తుంది? వాళ్ళంతా ఎవరు పేర్లను చెప్పు. వాళ్ళన్నా ఇంకిస్తా పేర్లు చెప్పు. ఎవరు అవుతుంది? మీ కళ్ళు తిరుగుతున్నాయి నా వల్ల. ఇంకా నీళ్ళు తెచ్చి నువ్వే కాకపట్టాల్సిన అవసరం లేదులే. ప్రపంచానికే కళ్ళు తిరుగుతారే, ఈ బాబు తిరిగేదే ఉంది. నాకు ఒకటి తిరగలే, ఎందుకంటే నీ చేష్టలు నీ పనుల మీద ఇవన్న మంచి నీళ్ళ విషయం కలుపుకున్నావా? గుట్టు బయటపడిందని చంపేస్తావా? మీ గ్యాంగ్ అంతా వస్తారా ఈ రోజు మా ఇంటికి? కానీ సరే అవును, నేను అడిగిందా? అక్క అనొద్దు, లేదంటే ఇందులో నిద్ర రాదు కాబట్టి రాత్రిళ్ళు దొంగతనాలు పోతారు చెడ్డేసుకొని. నిద్ర వచ్చేవారు ఇంట్లో పడుకునేవారు. నిద్ర రాదు కాబట్టి ఆ అలవాట్లు నేర్చుకున్నావు. వాళ్ళకి నువ్వు ట్రైనింగ్ ఇచ్చినావు, నీకు వాళ్ళు ఇచ్చినారా ట్రైనింగ్? నాకు తెలిసి నువ్వే గ్యాంగ్ లీడర్, అందుకే నువ్వు ఈ పక్క తిరిగి చూస్తున్నావు. వాళ్ళంతా ఆపక్కుంటే సంచి లేని డబ్బులా లేదా చంపి బాడీ ఏమన్నా తుండ్లు చేసి పెట్టుకున్నావు? చెయ్యండి. సిటీలో అంతా సీసీటీవీ కెమెరాలో నువ్వెట్లా పడ్డావు? చంపేసింటాడు అంటే సంచిలోకి వేసుకున్నాడు. నీకు రాలేదు హార్ట్ అటాక్? అట్లా రాత్రులు భయపడుతున్నావు నువ్వు, నాశనైపోతావు నువ్వు. మా ఇద్దరు కట్టినట్టు కనబడుతుంది. వాడేదిరా వాటర్ బాటిల్ పెట్టుకున్నాడు జోయిలో, వీడేమో రాడ్ పెట్టుకున్నాడు, వీడేదో పేపర్ పెట్టుకున్నాడు. వీళ్ళందరికీ మ్యాప్ గుడ్లు మగమాడని ఏదో పెట్టించాడు కా. నిజంగా నేను కాదు కానీ వాళ్ళ హైట్ వాళ్ళు ఉన్నారు చూడు, అంత గిడ్డలే గిడ్డిగుంటే ఎవరో పట్టుకునేకి వచ్చినాడు, వాళ్ళ కింద దూరి పరిగెత్తచ్చు.
ఇప్పటికి ఎన్ని చేసావురా ఏ నువ్వు చెప్పవాలా ఇదే నచ్చుకొచ్చి మొత్తం ఎంతవరకు చేసినావు నువ్వు ఇప్పుడు నేను నాశనం చేసినాను, మీ టీం ఎవరు అనేది బయట తీస్తారు ప్రజలు. చేతికా ఫోన్ ఎవరికి లేదా నాకు నేనేం చేసుకుంటా. నాకు తెలిసింది మేడం, నేను అడిగే నాకు తప్ప అయిపోయింది. నేను అడిగిన ఆన్సర్ చెప్పు చాలు. నువ్వు చేసినావా లేదా నేను చెప్పాను. చెప్పు మన ఏరియాలో అపార్ట్మెంట్ ల్యాండ్ తెలుసు నీకు? ఏ కొట్లమ్మ వచ్చినదో ఎంత 3 నెలలు అయినా తెలుసా? చూసినావు కదా, నోట్ చేసుకో. అపార్ట్మెంట్ న్యూస్ పిచ్చోలా న్యూస్ ఎందుకు వేస్తారు? అయినా నువ్వెందుకు అంత ధైర్యంగా నీ మొగమూడు చూపిస్తాను వాళ్ళందరూ చూపించకుండా? టీం లీడరా అంటే నేను చేసుకోలేరా? నమ్ము కార్మిక ప్లీజ్ కా మాట్లాడక నువ్వు సైలెంట్ బతక ఎంతమంది తింటావు ఇళ్ళకి దూరి నగల కోసం డబ్బుల కోసం ఎంతమంది ఎంత పొట్టినా కొడక పీకలకు వస్తావా నువ్వు? ఎంత పొట్టినా కొడక పీకలకు వస్తావా నువ్వు? ఛానల్లో తిక్కోలా చూపించేకి నేర్పరచుకుంటావు నువ్వు. రాడ్డు కట్లు మ్యాప్ కోటర్ పట్టుకుంటే నీకు ఏంది కూర్చో ఒకసారి. నువ్వు మీ అక్క చెప్పలేకపోతే నాకు చెప్పు, అసలు ఎట్లా జరిగింది ఇదంతా, దేనికోసం ఇది? నీకు ఒకటి ఈ లక్షణాలు సైకోల్లో ఉంటాయి. ఒకటి నీకు జనాలంటే అసేమా, ముసలోళ్ళంటే అసేమా, ఆడోళ్ళంటే అసేమా, లేదా డబ్బు మీద ఆశ, నగలంటే ఇష్టమా, ఏదో బయట చెప్పు, దాన్ని బట్టి నేను ఏదైనా మార్గం చెప్తా. నీకేమంటే ఎక్కువ ఇష్టము? వాళ్ళ పీకకు వస్తే వాళ్ళు గుస్సు 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 అని రక్తం ఎగురుతాంటే బయటికి, గుస్సు 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 అని రక్తం ఎగురుతాంటే బయటికి, ఆ శబ్దం నీకు సుమ్మని ఉంటుంది కదా. ఎవరైనా గిలగిల అదే ఆ టైప్ గిలగిల గిలగిల వాళ్ళ ప్రాణం విలవల్లాడుతుంటే నీకు నువ్వు లేదని వాళ్ళకి లెక్కలు చేపించుంటావు నువ్వే. తెలుసు ఇట్లా నిజం చేస్తారు. నిజమేనా? మనం మర్చిపోయా. ఓ అమ్మ డిస్నీలో వస్తుందంటే ప్రపంచ వ్యాప్తంగా వస్తుంది అది. చూసేసింటారు అంతా. ఒకటి నీవు ఎంతవరకు ఎన్ని డబ్బులు లాక్కున్నావు, ఎంతమందిని చంపినావు అనేది నాకు ఒక క్లారిటీ ఇస్తే నేను ఏదైనా లొంగిపోయి ఏదైనా శిక్ష తగ్గేదట్లా చేస్తా. చేస్తా. మనిషిలో మృగము ఎప్పుడైనా లేచు. నీ మృగము రాత్రి నేను అర్థం చేసుకోగలను, కానీ అమాయక ప్రజల్ని ముగ్గురు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ చేసినావు? నాకు తెలుసు. లేని ఉన్నట్టుగా ఊహిస్తారు, లేని ఉన్నట్టుగా చూపిస్తారు. లెక్కలు తేమని చేస్తారు. నువ్వు ఇచ్చేసింటావు, నువ్వు చెడ్డ చేయాలని చూపించుంటావు. అసలు నా బాడీకి కట్అవుట్కి, ఆ గోన్సచ్చి పట్టుకి, నా ఫేస్కి, నా తలకాయకి మనకు తెలుసు కదా. నీ ఆడికి వస్తుంది కింద మన చిన్న గోన్ సంచి. అమ్మా తల్లి, ఏ నువ్వు నాకు తెలుసు లేదని చెప్ప. నువ్వు ఇరికింతగానే మాటకు వచ్చావుగా. మొన్న వేరే వాడు మన లాయర్ దగ్గరికి వచ్చినాడు. ఒక మేక ఎత్తకపోయినాడని శిక్ష చేస్తాంటే శిక్ష ఎక్కువ పడుకోకుండా వానికి 14 ఏళ్ళు జైలు శిక్ష పడేదట్లా చేసినాడు. ఏది మేక ఎత్తపోయిన దానికి? మన లాయర్ అంత పవర్ఫుల్. మేక ఎత్తపోయిన పవర్ఫుల్ లాయర్లే. పరిచయం ఉండరా? నేను చిన్నప్పుడు లాయర్ గల్లన్నాళ్ళు లేదా? పాయింట్ పాయింట్ మాట్లాడినప్పుడు నీకు అనిపించలేదా? ఓ లాయర్ మాట్లాడతాడు. వకీల్ షాప్ వకీల్ సాబ్ అది. మన లాయర్ మేక దొంగతనం చేసినోనికే అంత కష్టపడి 14 ఏళ్ళు శిక్ష వేయించినాడు. నీకు వానమ్మ మేక నరికినట్లు నరికి సంచిలో వేసుకొని ధైర్యంగా పోతే ఇట్లా లుక్ ఇచ్చినావు చూడు.
పెన్ తుఫాను తలంచి చూసే అని దానికి నీకు మన లాయర్ గట్టిగా పోట్లాడి నువ్వు 30 మందిని చంపిటావా? ఓ అమ్మ 30 మంది పట్టుగా ఓకే 15 మందికి నరాలు తింపిట్టావా? అమ్మా నైనా ఈడు 10 మంది తింపిట్టావు. అట్లుంటే ఉంటాను నేను. ఏ సైతాన్ మామడ ఏం రాక్షసుడు అని ఏమైనా మనలో అనమాట. అంకుల్స్ ఏమని చేసినావా? ఏమరా నువ్వు ఏమన్నా నీచంగా ఆలోచన మళ్ళీ ఎందుకు అంతమంది బయలుదేరిపోయినారు? ఇంకెంతో అంతగా కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లే. నిజంగా నమ్మకం అక్కనొద్దు ప్లీజ్. నువ్వు ఎన్ని నచ్చపోతే చెప్పు, మా లాయర్ ఉన్నాడు. ఇట్లా వాటికి సపోర్ట్ చేయొద్దు. నువ్వు దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నావు. ఇద్దరికి ఏదో ఉంది రెండిట్లో. కూడా వాడు కనబడదు. నమ్ముకా నేను చేయలేదు కానీ నాకు తెలుసు నువ్వు చేయలేదని. నువ్వు చేయలేదని నేను నమ్ముతానా? చేపించినావు అంతే, ముగ్గురిని పెట్టి చేపించినావు. అందరితో నమ్మని పెట్టి చేపించినావు నువ్వు. మనం మాట్లాడదాం. మన లాయరు నీకు మహా అయితే గిడ్డి శిక్ష చేపిస్తాడు, గిడ్డి ఉరి శిక్ష. తాడు ఇంత ఉంటది, ఇక్కడ చూడు ఇంత తాడుతోనే ఉరిగి చేసేటప్పుడు తెలుదా నీకు? ఈ ట్రైనింగ్ అంతా యాడిచ్చినావు? అడవుల్లో ఇచ్చినావా? యాడిచ్చినావు? వాళ్ళంతా ఎట్లా నమ్మినాను నిన్ను? కాదు నువ్వు ఏదో సంపెట్టి చెప్పు. డబ్బే ఏడుస్తానవా? వాళ్ళ కుటుంబాలు ఎంత ఏడిసింటాయి. నువ్వు నగల కోసం పీకల కోసం న్యూస్ ఛానల్ లేరు. నీ బంధులేమో న్యూస్ ఛానల్ నేను నీ పచ్చినానా? అంటే కేసులో ఊరికేస్తానా? అంటే నేను లాయర్ని పెట్టి నేనే నీకు శిక్ష పడినట్లే చేస్తానా? ఇప్పుడు లాయర్ని పెట్టి నీకు ఏం శిక్ష చేపిస్తాను? నేను ఆల్రెడీ లాయర్ కి వీడియో పంపించిన. శిక్ష ఎంత పెట్టచ్చు అని అడిగితే వాడు 2 ఏళ్ళు అంటే నువ్వు ఏలేదు ఇంకా పెంచో 6 ఏళ్ళు వచ్చారంటావా? నీ ముక్కు నాకు తెలుసు. 7 ఏళ్ళ శిక్ష అని చెప్తే నువ్వు 10 ఏళ్ళు చెప్పింటివా? 20 ఏళ్ళు చెప్పింటావు. 7 ఏళ్ళు జైల్లో బతకలేడు, ఉరి శిక్ష చేయిస్తాను. డబ్బులు ఖర్చు పెట్టి చూడు ఉరి శిక్ష 7 ఏళ్ళు లోపల ఎందుకుంటావు? చచ్చిపోతాను. నీకు ఇంకోటి తెలిసేదో మొత్తం అంతా జనాలు మొత్తం ర్యాలీ చేస్తున్నారు. ఏం అపార్ట్మెంట్లలో వాళ్ళు మొత్తం సరౌండింగ్ చేస్తున్నారు. నేను ఒక ఆడదాన్ని రేపు చేసినానా? అంకుల్ చేసినావా? అంటే ఇప్పుడు రేపు కూడా చేయాలి. ఊనా అమ్మా ఆడలేదు. ఎంత ధైర్యంగా రేపు అంటే నువ్వు పీక కోస్తే తప్పులే, ఈడ నరం నింపితే తప్పులే, ఏ కొట్టకర్ర పెట్టి నేలగా బీక్తే తప్పులే. కూర్చోబెట్టి ఎంత మాట్లాడతావు? లాస్ట్ కదా కొద్ది రోజుల్లో ఉంటాడు. ఇప్పుడు కొద్దిసేపు ఉంటాడు, పట్టకపోతారు. లాయర్లన్నీ నేను సెట్ చేసి పెట్టిన. న్యూస్ ఛానల్ కూడా ఆల్రెడీ వేయించిన. లాయర్లు పెట్టి చేపించేస్తాను. ఇప్పుడు ఎటు ఉసురు తగులుకోదు నీకు. ఉసురు కాదు ఉరి తగులుకోదు నీకు. ఉసురు కాదు ఉరి. నీకు ఇట్లా పనులు చేసేకి ఎంత గుండెకాయ ఉండాల నీకు? ఎంత గుండెకాయ ఉండాల నీకు? ఏంది సేమ్ మ్యాస్టిస్ బాడీ. నేను ఇంకా మన సరిగా పెట్టరన్నా వాడు ఇంకా సరిగా పెట్టా. సరిగా నేను ఏం మాట్లాడతా? పద్ధతిగా పెట్టా. అబ్బా బాధలో వాగే గిడేసుకుంది. ఇంకా మాట్లాడి కదా నాతోనే పిలిపిస్తాను. లాయర్ మాట్లాడిన నీకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేస్తాడు. అదే
ఇచ్చేసింటావో నువ్వు చెడ్డీ గ్యాంగ్ లో ఉన్నావు, క్లియర్ కట్ అర్థమైంది. అది ఎత్తినన్ని లాయర్ ని పెట్టి శిక్ష తగ్గించాలని చూసేవన్నీ సంపాలనుకున్నావు అంటే నువ్వు రాక్షస నీలో పైన చిన్న మెదడు అదిరింది నీకు, పైన చిన్న మెదడు అదిరింది నీకు. చూడంగా ఏమనుకుంటా మళ్ళా చెప్తాను కొట్లా నేను పోలీసులకి ఫోన్ చేసినా వస్తాను రా. వాడితో నువ్వు ఎంత మాట్లాడుతావు అంత నన్ను సంపాలనుకున్నాడు. అదే కదరా అది ఎత్తి అంత ఎత్తే బలమే వచ్చిందా నీకు? ఎట్లా సంపాలనుకున్నావు ఎత్తి? ఇట్లా ఎన్ని ఇళ్లలో సామాన్లు ఇచ్చి ముసలి పెద్దోళ్ళు ప్లీజ్ కాను నిన్ను నమ్మవు కానా ఏం చెప్పినా అదే కాను బాధ. వాళ్ళ చెప్పు, మన లాయర్కి ఏమేమి జరిగిందో చెప్పు. నేను మా నాన్నతో నీ లాయర్లను మళ్ళా నువ్వు సృష్టించి మళ్ళా ఆ లాయరే నేను బయట చాలా కష్టపడుతున్నాడు. ఇరికిస్తున్నావా ఫోటోలు పెట్టిస్తున్నావా ఫోటోలు సంబంధమా ఎవరు వచ్చినట్టున్నారు పోలీసులు? ఎవరు